ఉచిత పథకాల మీద ఉన్న శ్రద్ధ, ఉచిత మూత్రశాలల నిర్వహణ మీద ఎందుకు పాలకులకు లేదో అని నిలదీస్తున్న నగర ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో మూత్రశాలల ఏర్పాటు విషయంలో ప్రజల్లో ప్రచారానికి నోచుకోకుండా ఉండడంతో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయిలెట్స్ ఎంతో ఆర్భటంగా ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందా అనే ఆలోచన నగర ప్రజల్లో కనిపిస్తుంది. పాలకుల దృష్టి నిర్వహణ మీద దృష్టి సారించకపోవడంతో నెలకు ఒక్కో టాయిలెట్కు 4,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. జిహెచ్ఎంసీ మరుగుదొడ్ల నిర్వహణ ఒప్పందంలో కూడా అలసత్వం, అవినీతి అని ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు. ప్రతి మనిషికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల్లో ఆధునిక సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకులదే. పురపాలక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, రాష్ట్ర మంత్రుల అలసత్వమా తేలాల్సి ఉందా అనే ఆలోచన కనిపిస్తుంది. ప్రజా ఆరోగ్య బాధ్యత పురపాలక సంఘాలదే. అందులో ముఖ్యంగా పారిశుద్ధ్యం, నాలాలు, మురుగుదొడ్లు, మలేరియా నిర్మూలన శుభ్రపరచాల్సిన బాధ్యత గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లదే. చట్టం అమలు చేస్తున్నామని తూతు మంత్రంగా పనులు నిర్వహణగా తెలుస్తుంది. మహిళా మేయర్, మహిళా కమిషనర్, మహిళా డిప్యూటీ మేయర్ ఇలా చట్టాల ద్వారా ప్రజలకు అవసరమయ్యే మరుగుదొడ్ల మీద దృష్టి సారించరా అని నగర పౌరులు ముక్కు విరుస్తున్నారు. బస్టాండ్ల వద్ద, న్యూ మార్కెట్ మలక్పేట్ వద్ద, జ్యూస్ పాయింట్ల వద్ద, ధోబీఘాట్, అంబర్పేట్ బిస్కెట్ ఫ్యాక్టరీ రోడ్, ఐఎస్ఎన్ క్రాస్ రోడ్, చార్మినార్ జోన్లో 470, ఎల్బీ నగర్లో 500, 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్లు 2014 హైదరాబాద్ నగరంలో ఆర్భాటంగా అమెరికా, జర్మనీ, టోక్యో, బీజింగ్, దుబాయ్, ఆస్ట్రేలియా అలాంటి నగరాలుగా మారుస్తామన్న విషయం ప్రజలు తెలిసిందే. టాయిలెట్స్ల విషయానికి వచ్చేసరికి మార్పులు మొదలు పెడుతున్నారా అనే విద్యావేత్తలకు ప్రశ్నగా మిగిలిపోయిందంటున్న టాయిలెట్స్ విషయం. ఆధునిక టాయిలెట్లలో లగ్జరీ పేరుతో ఏసీ టాయిలెట్లు, నాప్కిన్ వెండింగ్ మిషన్లు, నాప్కిన్ ఇన్ఫినరేషన్ మిషన్లు, కిడ్స్ డైఫర్సు, చేంజింగ్ రూమ్లు, కెఫే, వైఫై ఆధునిక హంగులతో కూడుకున్న సౌకర్యాలతో డిజైన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన మంచిదే అని అనుకున్నా ఆచరణకు నోచుకోకపోవడమే వచ్చిందల్లా తంట. మొదలు కాకముందే మూలన పడిపోయినటువంటి మరుగుదొడ్ల కథ. కొన్ని మరుగుదొడ్లు కనుమరుగైపోయాయి, కొన్ని మట్టి కొట్టుకుపోయాయి, కొన్ని ఇతర వ్యాపారాలకు దారి మళ్ళీపోయాయి. మరుగుదొడ్లు ఎక్కడున్నాయో బల్దీ అధికారుల దగ్గర లెక్కలు కనిపిస్తలేవనే విషయం ఇప్పుడు బయటపడిందని తెలుస్తుంది. వాటిని ఇన్స్టాల్ చేసే సమయాన మరుగుదొడ్ల ఏర్పాటు ఏ అధికారి చేశాడో వచ్చే అధికారికి తెలియదు, ట్రాన్స్ఫర్ అయిపోయిన అధికారికే తెలుసు, ఆయనకు తెలియదు అంటున్నటువంటి విషయం ఇప్పుడు ప్రజల్లో